బీజేపీకే పట్టాభిషేకం. కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా అంజిరెడ్డి విజయం. 5106 ఓట్ల ఆధిక్యంతో గెలుపు. రెండో ప్రాధాన్యత ఓట్లతో తేలిన ఫలితం సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయిన కాంగ్రెస్ గట్టి పోటీ ఇచ్చినటువంటి బీఎస్పీ పార్టీ అభ్యర్థి. సో ఆడ ఇక అందరికీ తెలిసిందే, అధికార పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా గెలవలేకపోయింది. ఎన్నో ప్రయత్నాలు చేసింది. 4 జిల్లాలలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పోయి ఆడ ప్రచారం మస్తుగా చేసిండు. ఆయన వాళ్ళ సిట్టింగ్ స్థానం అది. ఇక్కడే మీరు అర్థం చేసుకోవాలి, ప్రభుత్వం మీద ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ మీద ఎంత వ్యతిరేకత ఉన్నదో ఇక్కడే మనం అర్థం చేసుకోవచ్చు. బీజేపీ గెలిచిందాడ. బీజేపీకి గతంలో అసలు ఓటు బ్యాంకే లేదు ఆ ఎమ్మెల్సీ స్థానాల్లో అనే స్థాయి నుంచి 4 ఉమ్మడి జిల్లాలంటే మామూలు విషయం కాదు. 4 ఉమ్మడి జిల్లాలంటే దాదాపుగా 40 అసెంబ్లీ స్థానాలు, 40-42 అసెంబ్లీ స్థానాలు ఉంటాయి ఆ 4 జిల్లాలలో. అంటే సగం తెలంగాణ కాదు. ఉన్న 119 స్థానాలలో 42 స్థానాలలో బీజేపీ బలపడింది అని అంటే, సో ఇక్కడ అధికార పార్టీ మరి ఎంత విఫలం అయిపోతుందో కూడా గ్రాడ్యుయేట్లు వేసినటువంటి ఓట్లు, వేసినటువంటి దాదాపుగా 2,50,000 మంది శాంపిల్సే అవన్నీ. 2,50,000 మంది ఓట్లు వేస్తే ఇలా బీజేపీ పార్టీకి పట్టం కట్టారు. మరి అక్కడ లేనటువంటి అసలు బీసీ నినాదం సరే కొంత సపోర్ట్ చేసినా కూడా గట్టి పోటీ ఇచ్చిండు 2 పార్టీలకి. బీజేపీకి కాంగ్రెస్ కి గత 100 సంవత్సరాల చరిత్రలో ఉన్నటువంటి పార్టీలకి ఇలా ముచ్చెమటలు పట్టించిండు ప్రసన్న హరికృష్ణ ఇండిపెండెంట్ గా. బీఎస్పీ లేదాడ, అయినా కానీ గట్టి పోటీ ఇచ్చిండు. సో అంటే ఇక్కడ జాతీయ పార్టీలు 2 ఎంత వైఫల్యం చెందుతా ఉన్నాయి, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత వైఫల్యానికి గురైంది అనేది ఈ రిజల్ట్ తోనే చెప్పొచ్చు. వాళ్ళ సిట్టింగ్ స్థానం కోల్పోయింది. ఇక్కడ ముఖ్యమంత్రి గారిపై ప్రచారం చేసిండు. ఎమ్మెల్సీ ఎన్నికలలో అంత ముఖ్యమంత్రులు పోయి ప్రచారం చేయరు. సో మరి ఇంటర్నల్ గా ఏం జరిగిందో తెలియదు కానీ, ఎందుకంటే పైకే చెప్పిండు కదా రేవంత్ రెడ్డి గారు, మేము ఆ నరేందర్ రెడ్డి గెలవడం వల్ల గెలిచినా ఓడిపోయినా పెద్ద వచ్చేది ఏం కాదు. నిన్న ఏడ్చిండు ఆయన. నిన్న కౌంటింగ్ సెంటర్ దగ్గర నుంచి వెళ్ళి ఏడ్చుకుంటూ పోయిండు. అసలు ఏం జరుగుతుందో ఆయనకు అర్థం కాలేదు. ఎవరిని తప్పు పట్టాలో ఆయనకు అర్థం కావట్లేదు. నిజంగా ముఖ్యమంత్రినే తప్పు పట్టాలా అనేది కూడా ఆయనకు అర్థం కాలేదు. అసలు ఎట్లా ఇక్కడ బీజేపీ పుంజుకున్నది. ముఖ్యమంత్రి గారు వచ్చి ప్రచారం చేసిండు, సార్ స్పీచ్ బాగా మైనస్ అయిపోయింది. రేవంత్ రెడ్డి గారి స్పీచ్ అడిగి పోయి, మీరు కేవలం రైతు రుణమాఫీ అయిన వాళ్ళే ఓటేయండి, మీకు ఇందిరం బిల్లు వచ్చిన వాళ్ళే ఓటేయండి, మీకు రైతు రుణమాఫీ భరోసా వచ్చిన వాళ్ళే ఓటేయండి, గెలిచినా మాకేం కాదు ఓడిపోయినా మాకేం కాదు అని అంటే ఏం చేసిర్రు? పర్ఫెక్ట్ గా సమాధానం చెప్పిండ్రు. ప్రసన్న హరికృష్ణకు కూడా నెంబర్ 1 ఓట్లు వచ్చినాయి. ఇలా కాంగ్రెస్ పార్టీ అని ఓటు ఏడ్చుకుంటూ పోయిండు. మరి దీనికి కారణం ఎవరు? ఆలోచన చేసుకోవాలి. ఉత్కంఠభరితంగా సాగిన శాసన మండలి పట్టుభద్రుల ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీగా ఆ పార్టీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆల్సో నరేందర్ రెడ్డిపై 5106 తేడాతో సో ఓడిపోవడం జరిగింది. ఇక బీజేపీ వైపు అన్ని వర్గాల ప్రజలు మస్తు చెప్తున్నారు. వాళ్ళు 2028లో కూడా మేమే ఎగిరేయబోతా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 8 వాళ్ళకి పార్లమెంట్ స్థానాలు వచ్చినాయి. పార్లమెంట్ స్థానం అంటే మామూలు విషయమా? ఒక పార్లమెంట్ స్థానం అంటే దాదాపుగా 2-3 నియోజకవర్గాలు కలుపుకొని ఉంటుంది. అది అవసరమైతే 5 నియోజకవర్గాలకు ఒక పార్లమెంట్ స్థానం ఉంటుంది. సో ఈడ గెలిచిర్రు. ఆడ 4 జిల్లాలలో సత్తా చాటింది బీజేపీ. మరి బీజేపీకి ఎవరు సపోర్ట్ ఇస్తా ఉన్నారు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళే సపోర్ట్ ఇస్తున్నారా? కాంగ్రెస్ పార్టీలో బడా నాయకులే బీజేపీని ప్రోత్సహిస్తా ఉన్నారా అనేది రోజు రోజుకి అనుమానాలు ఎక్కువైపోతున్నాయి. అనుమానం నిన్న ఫలితంతో కూడా కనపడుతుంది. అదే నిన్న ఫలితంతో సో ఇంటర్నల్ గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పెద్ద లీడర్లే సపోర్ట్ చేస్తా ఉన్నారు క్లియర్ గా అనేది అయితే కనబడతా ఉంది. ఏదేమైనా కానీ బీజేపీని కాంగ్రెస్ పార్టీయే పైకి లేపుతున్నట్టు కనపడుతున్నది. అంటే కాంగ్రెస్ పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులే బీజేపీ పార్టీని పుషప్ చేస్తున్నట్టు మాత్రానికి ఈ రిజల్ట్ చూస్తే క్లియర్ గా అదే కనపడతా ఉంది. సో ఏది ఏమైనా కానీ 4 ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీలో మాత్రానికి బీజేపీ విజయం మాత్రం మరి అనూహ్యంగా సాధించింది అనేది మాత్రానికి ఇక్కడ క్లియర్ గా కనపడతా ఉంది.